ఈరోజు మనం తెలుసుకున్న వంట పేరు మక్క రవ్వతో ఉప్మా అండి. దీనికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మక్క రవ్వ, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇష్టం ఉంటే శనగపప్పు, పల్లీలు కూడా వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి నూనె వేడెక్కాక అందులో జీలకర్ర, మినపప్పు, పల్లీలు వేస్తే ముందుగా నూనెలోనే వేయించి పక్కకు పెట్టుకొని దించాక వేయాలండి. క్రిస్ప్గా బాగుంటుంది. ఇలా వేగాక పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసి 1 నిమిషం పాటు దూరగా వేగనిచ్చి అందులోనే క్యారెట్ సన్నగా తరిగింది, పచ్చి బఠానీలను కూడా వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలండి. వేగాక అందులోని అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు ఉంచి అందులోనే వాటర్ వేయాలండి. మనం తీసుకున్న 1 గ్లాసు మక్క రవ్వకి 2 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. మెత్తగా కావాలనుకునే వాళ్ళు మరి 1 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు మరిగాక మక్క రవ్వ వేసి కలపాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మక్క రవ్వ దగ్గర పడుతుందనగా స్టవ్ చిన్నగా పెట్టి మూత పెట్టి చిన్న మంట పైన ఉడకనివ్వాలి. అంతేనండి, మక్క రవ్వ ఉప్మా రెడీ అండి. ఇది షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ ఎవరైనా తినచ్చు. వేడి వేడిగా చాలా బాగుంటుందండి. దీన్ని టమాటా చారుతోటి కానీ, పెరుగుతోటి కానీ, ఉట్టిదైనాను చాలా బాగుంటుంది. వేడిగా బాగుంటుందండి.